Hi everyone, this is Amazing Technetic Billing Software and this is a ఆన్లైన్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. ఎంతమంది అయినా బ్రౌజర్లో ఎక్కడి నుంచైనా ఎలా యూజ్ చేయొచ్చు విత్ ఇన్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ ఐపీ ఉంటే ఇంటర్నెట్లో ఎక్కడి నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఒకటి అడ్మిన్ అండ్ రెండు నార్మల్ యూజర్. సో నేను ఫస్ట్ అడ్మిన్ చూపిస్తాను. Moving to admin login, Balaji is the admin login and password is something. So this is the admin panel. Admin panel, it contains some menus, new applications and returns and reports. కంప్లీట్ రిపోర్ట్స్ అన్నీ ఇందులో డిస్ప్లే చేస్తాము. మొత్తం కంప్లీట్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్ సంబంధించి కావాల్సిన రిపోర్ట్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. సో ఏదన్నా అప్డేట్ చేసుకోవాలి, రికార్డుని తప్పుగా ఎంటర్ చేసిన డిలీట్ చేయాలన్నా, ఏదైనా యూజర్ పాస్వర్డ్ మార్చాలన్నా మొత్తం ఈ టాస్క్లు నీకు ఇందులో ఉంటాయి. దెన్ మూవ్ టు, ఇది చాలా స్పెషల్గా రాసింది నేను ఓన్గా, మిగతా సాఫ్ట్వేర్లో ఇది దొరకకపోవచ్చు. ఇది ఏంటంటే ఎవరైనా అదర్ యూజర్స్, ఇది అడ్మిన్ ప్యానల్ బట్ వేరే యూజర్స్లో ఎవరన్నా ఫైల్స్ని అప్డేట్ చేసినా డిలీట్ చేసినా, ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు, ఆ రీజన్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈవెన్ అడ్మిన్ డిస్ప్లే డిలీట్ చేసినా అప్డేట్ చేసినా మొత్తం ఇక్కడే ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ యాడింగ్ టాస్క్స్. ఒక సాఫ్ట్వేర్లోకి ఏదైనా డాక్టర్ని కానీ టెస్ట్ని కానీ కేటగిరీ కానీ యూజర్ కానీ యాడ్ చేయాలంటే అవన్నీ ఇక్కడ పెర్ఫామ్ చేయొచ్చు మనం. దెన్ ఒక ఇమేజింగ్ సపోజ్ ఇక్కడ బాలాజీ ఇమేజింగ్ డేటా సెంటర్. యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ ఐడి బేస్డ్, నేను లాగిన్ అయ్యే పేరుని బట్టి డయాగ్నోస్టిక్ సెంటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో బాలాజీ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది నేను డమ్మీకి తీసుకున్న పేరు. అందులో ఉన్న టెస్ట్ లిస్టులు కానీ డాక్టర్ లిస్టులు కానీ యూజర్ లిస్టులు కానీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ నేను వేరే లాగిన్ అయితే వేరే ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే వాళ్ళ టెస్ట్లో వాళ్ళ రిపోర్ట్లు మాత్రం వస్తాయి. సో ఇది ఓన్లీ బాలాజీ డయాగ్నోస్టిక్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇందులో డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్ ట్రై చేసి చూద్దాం. మొత్తం అప్లికేషన్స్ అన్ని ఒక న్యూ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే, ఒక పేషెంట్ రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ సమ్ ఏబిసి ఉంది. తర్వాత ఏజ్ వచ్చి 35 అనుకున్నాం, మెయిల్ అనుకున్నాం. సమ్ మొబైల్ నెంబర్ 642345006 అనుకున్నాం. ఆధార్ నెంబర్ XXX ఏదో సంథింగ్ డిస్ప్లే చేసుకున్నాం. ఏమిటి ప్లస్ విజేఏ అండ్ రిఫరెన్స్ టోటల్ లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ డిస్ప్లే హియర్. ఏదన్నా ఒక్క పేరు కానీ సెర్చ్ చేస్తే ఆ పేరులో ఉన్న ఎన్ని డాక్టర్స్ మొత్తం ఇలా వస్తారు. ఇదొకటి లెటర్ సెలెక్ట్ చేస్తే చాలు. బాలాజీ డాక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ పెట్టాను. సో ఇది డాక్టర్ నేమ్ అండ్ పేషెంట్ నేమ్. సో వాళ్ళు ఏ టెస్ట్కి వచ్చారో అనేది ఇక్కడ టెస్ట్లు యాడ్ చేద్దాం. సిటీలో నేను కొన్ని టెస్ట్లు యాడ్ చేశాను డమ్మీగా. సిటీ డమ్మీ టెస్ట్లు యాడ్ చేశాను. సో సిటీ బ్రెయిన్ వాళ్ళకి డిస్కౌంట్ డాక్టర్కి ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ 100 రూపీస్ అనుకున్నాం. రేడియాలజీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ రేడియాలజీ డిస్కౌంట్ అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. రిఫర్ అమౌంట్ 500 ఎంటర్ చేసుకున్నాం. బ్యాక్ టెస్ట్ యాడ్ చేస్తే ఇలా వస్తాయి కింద టెస్ట్లో. ఇంకోటి అనుకుందాం ఎంఆర్ఐలో అనుకుందాం. ఇది ఆల్రెడీ ఎంఆర్ఐ బ్రెయిన్. ఇలా నేను డమ్మీగా యాడ్ చేశాను. టెస్ట్లు కాస్ట్లీ ఇవన్నీ ఇలాగేం కాదు, నేను యాడ్ చేశాను అలా టెంపరీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు అనుకున్నాం. ఒక 1000 రూపాయలు రెఫరల్ అమౌంట్ అనుకున్నాం. యాడ్ టెస్ట్. ఇక్కడ మీకు నెట్ అమౌంట్ ఇక్కడ చెక్ చేస్తుంది. డిస్కౌంట్లు పోను ఇంకెంత కట్టాలి నెట్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం 10,000 కానీ 100 రూపాయలు పోతే 9,900 నెట్ అమౌంట్ ఇక్కడ చూపించింది. సో మీరు అనవసరంగా యాడ్ చేశారు, దీన్ని డిలీట్ చేశారనుకుంటే ఇక్కడి నుంచి డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెట్ అమౌంట్ ఇవ్వండి 4,000 ఇలా ఇది కూడా చూపిస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ చేస్తే ఇలా మొత్తం ప్రింట్అవుట్ ఇలా వస్తుంది. ఈ బిల్లింగ్ ఎవరు చేస్తారు అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సమ్ యూజర్ నేమ్ అండ్ టైము, డేటు, యూజరు, వాళ్ళ టెస్ట్, ఆ కాస్ట్, డిస్కౌంట్ ఉంటే ఇక్కడ రియల్ డిస్కౌంట్, ఏ డిస్కౌంట్, అవి పోను నెట్ అమౌంట్ వస్తుంది ఇక్కడ. ఇది ప్రింట్అవుట్ తీసి కస్టమర్కి ఇచ్చేయడం. సో ఇది దీని తర్వాత బిల్లింగ్ అయిన తర్వాత ఇది మళ్ళీ బిల్లింగ్ కావాలనుకుంటే ఇక్కడ కొట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక యూజర్
ఒక యూజర్ కనుక రిపోర్ట్ రిటర్న్స్కి వెళ్ళాలనుకుంటే సమ్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఒక పేషెంట్ వచ్చి నేను వెళ్ళిపోతానంటే రిటర్న్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. బిల్ నెంబర్ కావాలి. సో బిల్ నెంబర్ కావాలంటే ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి ఏ రోజు కావాలంటే ఆ రోజు సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఇదే అనుకున్నాను నేను, దీన్నే సెలెక్ట్ చేసుకొని రిటర్న్స్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇలా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని రిఫరల్ డాక్టర్ అమౌంట్ అని జస్ట్ రిటర్న్స్ కొడితే చాలు, బిల్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. సో ఈ రిపోర్ట్స్ అన్నీ మీకు వేరే చోట వస్తాయి, ఎన్ని రిటర్న్స్ చేశారు మొత్తం అనేది. సో ఇవాళ డైలీ రిపోర్ట్స్ ఈరోజు మొత్తం రిపోర్ట్స్ ఏం కావాలంటే ఇలా వస్తాయి. డైలీ రిపోర్ట్ కేటగిరీ వైజు, ఏ టెస్ట్ వైజు, టోటల్ ఎంత, డిస్కౌంట్ ఎంత, మొత్తం ఇలాగ నేను కొన్ని డమ్మీగా యాడ్ చేసి ఉంచాను. ఆ రిపోర్ట్స్ ఇలా వస్తున్నాయి అన్నమాట. సపోజ్ ఇది డైలీ రిపోర్ట్స్, క్యూములేటివ్ వైజ్ రిపోర్ట్లు వస్తాయి. అదే 2-3 సపోజ్ నేను ఇది సిటీ కదా, నేను ఎంఆర్ఐ కూడా యాడ్ చేస్తాను. వెయిట్ ఎస్ఎస్ ఓకే, ఆధార్ నంబర్ సరే యాడ్ చేద్దాం. ఎంఆర్ఐ చెస్ట్ 200 డిస్కౌంట్ అనుకుందాం. ఒక 400 చేసి యాడ్ చేశాను, యాడ్ అయింది. సో 5800 కట్టాల్సింది. సో ఇలా బిల్ జనరేట్ అయిపోయింది. సో ఈరోజు డైలీ రిపోర్ట్లో చూద్దాము. ఇప్పుడు డైలీ రిపోర్ట్స్లోకి వెళ్ళి చూస్తే మీరు చూడండి, చూసారా, ఎంఆర్ఐ సిటీ దానికి ఎన్ని టెస్ట్లు ఆడేంటి ఇలా దానికి కేటగిరీ వైజ్ వస్తాయి. టోటల్ క్యూములేటివ్ రిపోర్ట్లు ఇలా వస్తాయి మొత్తం కలిపి. ఇది డే వైజ్ రిపోర్టు. ఇందులోని యూజర్ వైజ్ రిపోర్ట్లు కూడా ఉంటాయి, డైలీ, మంత్లీ యూజర్ వైజ్ రిపోర్ట్స్. ఇందులో ఆల్ అంటే అన్ని యూజర్స్ వస్తాయి. ఎంఆర్ఐ సిటీ లేదు, నాకు పర్టికులర్గా ఒక యూజరే కావాలి ఈరోజు జరిగింది అనుకుంటే, బాలాజీయే కావాలనుకుంటే బాలాజీ మాత్రమే వస్తాయి. లేదు నాకు నవీన్ అనే యూజర్ కావాలనుకుంటే ఒకవేళ అంటే ఈరోజు ఏం జరగలేదు నవీన్ అనే యూజర్, సపోజ్ వేరే ఎవరన్నా ఇంకా ఎవరుంటే వాళ్ళు అలా ఉన్నదా లేదు అంట. సో ఎవరైతే యూజర్స్ ఎవరైనా టెస్ట్గా నేను రన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇలా వస్తాయి. కంప్లీట్ రిపోర్ట్స్ ఇలా వస్తాయి, క్యూములేటివ్ రిపోర్ట్ ఇలా వస్తాయి. దాంతోపాటు రిటర్న్స్ రిపోర్ట్స్ ఇంత రిటర్న్ చేస్తుంటాం కదా, సో ఇదిగోండి ఇలా రిటర్న్స్ రిపోర్ట్స్ కూడా ఇలా వస్తాయి. ఇంత నేను 4000 రిటర్న్ చేశారు కదా ఎంఆర్ఐ బ్రెయిన్ ఏబీసీ అనేది. సో అలాగా ఈ రిటర్న్స్ రిపోర్ట్స్ ఇవన్నీ ఈరోజు రిటర్న్ చేసినవి. లేదు మీకు పాత రోజుల నుంచి కావాలనుకుంటే కనుక మీ ఇష్టం, ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 2020 నుంచి కావాలనుకున్నాను నేను, 2020 నుంచి నాకు కావాలంటే ఇవ్వండి ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇవి మంత్లీ రిఫరెన్స్ రిపోర్ట్స్ విత్ రిసిప్ట్స్, రిఫరెన్స్ మంత్లీ పేమెంట్స్ అన్నమాట. ఇందులో ఆల్ డాక్టర్ కొట్టే చాలు, ఈ డేట్ నుంచి ఏ డేట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఊరికి డమ్మీగా ఎంహాలో ఏదో సెలెక్ట్ చేస్తున్నాను. అలాగా ఇక్కడ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంఆర్ఐ సిటీనా, ఏ కేటగిరీ కంటే ఆ కేటగిరీ వస్తాయి. ఆల్ అంటే అన్ని కేటగిరీలు వస్తాయి. సో ఓ డాక్టర్ ఇవ్వండి, డాక్టర్ అతను సిటీలో ఏం టెస్టులు చేశారు, వాళ్ళ రిఫరల్ అమౌంట్ ఎంత, అతను డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత, అలా క్యూములేటివ్ రిపోర్ట్లు వచ్చి కింద రిసిప్ట్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది వాళ్ళకి ఇవ్వడానికి. అలా ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క డాక్టర్ వస్తుంది, ఎవరికి వాళ్ళదే వచ్చింది సపరేట్గా మొత్తం. అలా ఇచ్చేసి టోటల్ ఇలా ఫైనల్గా అందరు డాక్టర్ క్యూములేటివ్ రిపోర్ట్ ఇలా వచ్చింది. మొత్తం మీరు టాలీ చేసుకున్నా కూడా మొత్తం ఈక్వల్గా సరిపోతుంది. ఇది డాక్టర్ మంత్లీ రిఫరెన్స్ రిపోర్ట్. దీంతోపాటు టెస్ట్ వైజ్ బిజినెస్ రిపోర్ట్స్, దిస్ ఇస్ బిజినెస్ రిపోర్ట్స్. ఏదైనా వెనక్కి వెళ్ళి నేను అలాగే సెలెక్ట్ చేస్తున్నాను, ఏదైనా సెలెక్ట్ చేసి ఏ టెస్ట్లు కావాలంటే ఆ టెస్ట్లు, కేటగిరీ కంటే కేటగిరీ, ఆల్ కేటగిరీ పెట్టాను నేను. దాంతోపాటు టెస్ట్ వైజ్ ఆల్ టెస్ట్లు కావాలంటే ఆల్ టెస్ట్లు పెట్టాను నేను, జస్ట్ ఆల్ పెడుతున్నాను. నెక్స్ట్ అంటే ఇలా ఎంఆర్ఐ వైజ్ రిపోర్ట్లు, సిటీ వైజ్ రిపోర్ట్లు, అలా కాకుండా మీరు టెస్ట్ వైజ్ వస్తాయి. మీకు ఏ విధంగా కావాలంటే డిస్ప్లే అంటే ఆ డిస్ప్లే అవుతాయి. అలా చూడండి, మీకు ఓన్లీ మీకు ఎంఆర్ఐ కావాలనుకున్నారు, సో ఎంఆర్ఐ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఓన్లీ ఎంఆర్ఐకి సంబంధించి మాత్రం వస్తాయి. ఈ విధంగా మీరు షార్ట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత డాక్టర్ వైజ్ టెస్ట్ రిపోర్ట్స్.
డాక్టర్ వైజ్ కూడా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ అన్నీ కొడితే ఓన్లీ డాక్టర్ పేరు వస్తాయి. లేదు పర్టికులర్గా కావాలంటే అలా వస్తుంది. లేదంటే అందరికీ కావాలనుకున్నా కూడా కొంచెం నేను బ్యాక్ సైడ్ నేను తక్కువ రికార్డులు ఉన్నాయి కాబట్టి నేను వెనక సైడ్ చూసుకుని జస్ట్ ఇలా కొడుతున్నాను. చూడండి ఇలా ఏ డాక్టర్ ఆ డాక్టర్ టెస్ట్ టెస్ట్ కాస్ట్ ఎంత, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, ఆ డిస్కౌంట్ పోను మనకి ఎంత డబ్బులు మిగిలినాయి అంటే రెఫరల్ అమౌంట్ మనకి డిస్కౌంట్ పోను మన దగ్గర నెట్ అమౌంట్ ఎంత మిగిలింది, ఈచ్ డాక్టర్ దగ్గర సిటీ వైజ్ ఎంత వచ్చింది, లేదా ఎంఆర్ఐ అన్ని టెస్టులు మొత్తానికి ఏం చేయాలంటే మొత్తం సపోజ్ ఇక్కడ నవీన్ అనే డాక్టర్ దగ్గర ఎంఆర్ఐ సిటీ రెండు దగ్గర పేషెంట్లు ఉన్నారు. ఎంఆర్ఐలో డిస్కౌంట్ పోను నెట్ అమౌంట్ ఎంత వచ్చింది 8,000కి, టోటల్ అమౌంట్ క్యూములేటివ్ అమౌంట్ ఏ డాక్టర్ వైజ్ మనం ఎంత గెయిన్ చేసాం కూడా రిపోర్ట్లు వస్తాయి. సో మీరు డాక్టర్కి ఎంత ఇస్తున్నారో కూడా మనం కంప్లీట్గా రిపోర్ట్ తీసుకోవచ్చు. ఈ డాక్టర్ వైజ్ తీసుకోవచ్చు, కేటగిరీ వైజ్ తీసుకోవచ్చు, మనం ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఇందులో అది ఇక్కడ ఇవన్నీ బిజినెస్ రిపోర్ట్స్ ఇవ్వండి. టెస్ట్ వైజ్ రిపోర్ట్లు, మంత్లీ రిఫరల్స్, ఈ డాక్టర్ వైజ్ టెస్ట్ రిపోర్ట్లు ఇవన్నీ బిజినెస్ రిపోర్ట్లు. దాంతోపాటు డాక్టర్స్ పేమెంట్స్ సపోజ్ నేను మళ్ళీ ఈ డేట్ నుంచి నాకు ఎవరెవరికి ఎంత అమౌంట్ పే చేస్తున్నానో తెలుసుకోవాలనుకుంటే ఇవ్వండి. ఇక్కడ 3 డాక్టర్లు ఉన్నారు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి రెఫరల్ అమౌంట్ ఎంత, వాళ్ళ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, వాళ్ళకి నెట్ అమౌంట్ వాళ్ళ చేతికి ఎంత ఇచ్చాము, ఇలా ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. ఇది నెలైనా చూసుకోవచ్చు, సంవత్సరం అయినా చూసుకోవచ్చు, అలా మీ ఇష్టం. తర్వాత టెస్ట్ కౌంట్లు అంటే ఈ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనకి టెస్ట్ల కౌంట్లు ఎలా అయినాయి అనేది సపోజ్ ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు. ఎంఆర్ఐలో ఒకటే అయింది. లేదు మీకు సిటీ చూసుకుంటే ఒకసారి డేట్ పెడతాను కొంచెం. సిటీ వైజ్ చూసుకుంటే 2 అలా నేను ఏదో డమ్మీగా యాడ్ చేశాను కదా తక్కువ టెస్ట్లోనే, మామూలుగా బయట అయితే ఇంకా 100 వస్తాయి. సో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సాఫ్ట్వేరే, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్, దాన్ని మాడిఫికేషన్ చేసి ఇలా డెవలప్ చేశాను. మొత్తానికి టోటల్ టెస్ట్ లిస్ట్ ఇది. అంటే ఇప్పుడు ఎంఆర్ఐలో ఇన్ని మన దగ్గర ఇన్ని టెస్టులు ఉన్నాయి, సిటీలో ఇన్ని టెస్టులు ఉన్నాయి, దాని కాస్ట్లు, తర్వాత అల్ట్రాసౌండ్లో నేను డమ్మీగా 4-5 టెస్టులు అలా ఊరికే యాడ్ చేశాను. బట్ ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు టెస్టులు యాడ్ చేసుకోవచ్చు. లాగ్ హిస్టరీ ఇప్పుడు ఎవ్రీ యూజరు ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యారు అని, ఎప్పుడు లాగౌట్ అయ్యారు అని ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఈ డేట్ నుంచి ఈ డేట్లో ఎవరెవరు ఇన్సైడ్ లాగిన్ అయ్యారు కూడా మొత్తం తెలుసుకుంటే ఇలాగా ఐపీ అడ్రస్ నుంచి ఎలా లాగిన్ అయ్యారు, ఏ యూజర్ ఏ టైంలో లాగిన్ అయ్యారు మొత్తం. లేదు నాకు అందరూ అవసరం లేదు, పర్టికులర్ యూజరే కావాలనుకున్నా కానీ ఇలా సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. ఇలాగా ఎవ్రీథింగ్ ఇలా సెలెక్ట్ చేసుకుని మొత్తం చెక్ చేసుకోవచ్చు. యూజర్ ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు లాగౌట్ అని చూసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఇవి ట్రాన్సాక్షన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఇలా ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, ఏ యూజర్ చేశాడు, మొత్తం ఎవ్రీథింగ్, ఏ డాక్టర్ కాస్ట్, అలా ఈ డే వైజ్ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు. మంత్లీ ట్రాన్సాక్షన్స్ మీ ఇష్టం, ఈ డేట్ బై డేట్ చూసుకోవచ్చు. ఇవన్నీ అప్డేట్లు మెను, ఇవన్నీ రిపోర్ట్స్ మెనూస్. తర్వాత ఇవన్నీ అప్డేట్ టాస్క్స్. ఇందులో అప్డేట్ టెస్ట్ కాస్ట్, ఏదన్నా టెస్ట్ని కాస్ట్ అప్డేట్ చేయాలంటే సపోజ్ ఎంఆర్ఐలో కాస్ట్లో ఇది 3,000 ఉంది. ఇప్పుడు దీన్ని 4,000 చేస్తున్నాను నేను. నెక్స్ట్ కొట్టి అప్డేట్ చేశాను. సో టోటల్ టెస్ట్ లిస్ట్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఎంఆర్ఐలోకి వెళ్తే ఇదిగోండి ఇప్పుడు 4,000 అప్డేట్ అయింది. అంటే ఇక్కడ నుంచి జరిగిపోయే టెస్ట్లన్నిటికీ 4,000 అప్లై అవుతుంది. ఇప్పుడు దాకా జరిగినట్టు 3,000 అప్లై అయింది. ఇక్కడ నుంచి 4,000 ఎంఆర్ఐ టెస్ట్ అనుకోవటం 4,000 అప్లై అవుతుంది. సో ఎవరైనా డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలనుకుంటే ఇలా అప్డేట్ చేసేవచ్చు. ఇక్కడే డైనమిక్గా జస్ట్ అప్డేట్ అంటే చాలు, ఏదన్నా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. తర్వాత పాస్వర్డ్ అయినా మార్చుకోవాలన్నా ఇక్కడే మార్చేయచ్చు. సమ్ పర్సన్స్ వేర్ని యూజర్ ఇది, ఎందుకంటే ఇది అడ్మిన్ లాగిన్ బాలాజీ అనేది ఒక అడ్మిన్ లాగిన్ ఉంటుంది. యూజర్స్ ఎంతమంది అయినా వాడుకోవచ్చు. సో యూజర్స్ని ఇక్కడ నుంచే కంట్రోల్ చేసే వాళ్ళ పాస్వర్డ్లన్నీ అడ్మిన్ నుంచి. తర్వాత ఏదైనా అప్డేట్ రికార్డ్ చేయాలంటే కూడా అప్డేట్ చేయొచ్చు. సపోజ్ ఈ రోజు డేట్లో నేను ఏదైనా చేస్తుంది 2 చేశాను. సో ఇందులో డిస్కౌంట్ 200 ఉంది. దీన్ని నేను డిస్కౌంట్ని 200ని జస్ట్ 300 చేస్తున్నాను. నేను సబ్మిట్ చేశాను. సో ఇప్పుడు అప్డేట్ రికార్డులోకి వెళ్ళి ఒకసారి చూద్దాం.
ఈరోజు చూడండి ఇదిగోండి ఆటోమేటిక్ 3500 అయింది. సో నేను అప్డేట్ అయితే చేశాను. కానీ ఇది తర్వాత ఈ అప్డేట్ అయింది ఎక్కడ చూపిస్తానో తర్వాత చూడండి ఎలా అప్డేట్ చేసినా ఎలా కనబడతాయో. రీప్రింట్ రిసిప్ట్ ఇది జస్ట్ ప్రింట్‌ని రిసిప్ట్ ఎవరన్నా మళ్ళీ రీప్రింట్ కావాలంటే రిసిప్ట్‌ని మళ్ళీ రిసిప్ట్ తీసుకోవచ్చు. ప్రింట్ చూసుకోవచ్చు. ఎలా అంటే డైలీ వ్యూ ట్రాన్సాక్షన్స్‌లోకి వెళ్ళి ఈరోజు సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ నేను బిల్ నెంబరు సెలెక్ట్ చేశాను రీసెంట్‌ది. మళ్ళీ ప్రింట్ రిసిప్ట్ కావాలంటే ఆ బిల్ నెంబరు ప్రింట్ చేసి పెట్టగానే ఆటోమేటిక్గా ఇలా బిల్ జనరేట్ అవుతుంది మళ్ళీ. సమ్ తర్వాత డిలీట్ రికార్డు ఏదైనా నా రికార్డ్ డిలీట్ చేయాలన్నప్పుడు ఇంకా డిలీట్ రికార్డ్ చేయొచ్చు. వెయిట్ సారీ దీన్ని రిటర్న్ చేశాను నేను ఈ బిల్ని రిటర్న్ చేశాను. సో ఇంకోటి చూద్దాము. సారీ తప్పు ఎంటర్ చేశాను నేను స్పేస్ ఇచ్చాను అందుకని రాలేదు. సో బిల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. సో వాళ్ళ రిమార్క్స్ ఏదో వాళ్ళ రిమార్క్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా బిల్ డిలీట్ అవుతుంది. సో యూజర్ అయినా కానీ అడ్మిన్ అయినా కానీ డైరెక్ట్గా బిల్ డిలీట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉంటుంది అప్డేటెడ్ రికార్డ్స్ అనే ఆప్షన్. ఈరోజు ఎవరన్నా అప్డేట్ చేస్తే వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అయింది. ఇదిగోండి ఒక రికార్డుని 3 సార్లు అప్డేట్ చేశారు. ఎక్కడ ఫస్ట్ డిస్కౌంట్ 400 ఉన్న దాన్ని 200 చేశారు, మళ్ళీ 300 చేశారు. ఇందాక మనం కూడా చేసాము, 200 ఉన్న డిస్కౌంట్ని 300 చేసాము. ఎవరు చేశారు? నవీన్ యూజరు, బాలాజీ అనే యూజరు. ఇలాగా ఎవరు యూజర్ అప్డేట్ చేశారో కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇది. ఒక రికార్డుని 10 సార్లు అప్డేట్ చేసినా 10 సార్లు అప్డేషన్ చూపించింది. ఏ యూజర్లు అప్డేట్ చేసినా ఇక్కడ ఆటోమేటిక్గా చూపించింది. ఎందుకు రికార్డ్ అప్డేట్ చేశారో మీరు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డిలీటెడ్ రికార్డ్స్, ఎవరైనా రికార్డ్ని డిలీట్ చేస్తే కనుక ఇక్కడ వస్తుంది. ఇందాక మనం ఒక టెస్ట్ డిలీట్ చేసాం కదా, సో ఆటోమేటిక్గా ఎవరు డిలీట్ చేసినా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఇదిగోండి ఇలాగా మనకు డిలీట్ చేసాం కదా, ఇప్పుడు రాంగ్ అని టైప్ చేసి సో అది ఇక్కడ డిలీట్ చేసాం అనమాట. సో ఆ యూజర్ కూడా ఎవరు డిలీట్ చేస్తే ఇక్కడ యూజర్ ఉంటుంది. సో పర్టికులర్ యూజర్ ఎందుకు డిలీట్ చేసారో కూడా మనం క్వశ్చన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్స్ డిలీట్ చేసినా ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డాక్టర్ని యాడ్ చేయాలన్నా యాడ్ డాక్టర్ నేము, సమ్ హాస్పిటల్ నేము, సమ్ డాక్టర్ నేమ్ వచ్చి సమ్ ఆర్ఏజీ అనుకున్నాం, సమ్ హాస్పిటల్ నేమ్ వచ్చి మొబైల్ నెంబర్ సమ్ అనుకున్నాం విజయ్. నెక్స్ట్ సో ఇది యాడ్ అయిందో లేదా చేసుకోవాలంటే అప్లికేషన్లోకి వెళ్ళి జస్ట్ ఆర్ కొట్టండి. చూసారా ఇక్కడ యాడ్ అయింది ఆటోమేటిక్గా ఆర్ఏజీ అనేది. సో యాడ్ డాక్టర్స్, తర్వాత యాడ్ టెస్ట్లో యాడ్ చేసే ముందు దాని కేటగిరీ ఏ కేటగిరీ కింద సెలెక్ట్ చేస్తున్నారు, టెస్ట్ నేమ్ ఏంటి, దాని కాస్ట్ నేమ్ అంతా యాడ్ చేసుకోవచ్చు. ఎంఆర్ఐలో సమ్ MRIT1 పెట్టాను నేను జస్ట్. కాస్ట్ వచ్చి ఒక 5000 అనుకున్నాను నేను. సో ఆటోమేటిక్ యాడ్ అయింది ఇలాగా. సో కేటగిరీ యాడ్ చేయాలంటే కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు, యూజర్ని యాడ్ చేయాలంటే యూజర్ని యాడ్ చేసుకోవచ్చు. పర్సన్ నేమ్, దాని యొక్క నేమ్ యాడ్ చేస్తే డిఫాల్ట్గా పాస్వర్డ్ వెల్కమ్ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వాళ్ళు పాస్వర్డ్ మార్చుకోవచ్చు ఆటోమేటిక్గా. అలాగే టెస్ట్ లిస్టులు, ఏమైనా టెస్టులు ఉంటే ఆ టెస్టులు మొత్తం కేటగిరీ వైజ్ వాళ్ళ లిస్ట్ ఎంత, కేటగిరీ ఎంత మొత్తం డిస్ప్లే అవుతుంది. అలాగే ఈ లిస్ట్ ప్రింట్అవుట్స్ ఓన్లీ డాక్టర్స్ లిస్టు, ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు ఎంత యాడ్ చేసాం కదా డాక్టర్ని, సో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అలాగే మీరు యూజర్స్ని యాడ్ చేయాలన్నా ఇక్కడ యూజర్స్ లిస్టు, వాళ్ళు ఆ యూజర్ టైప్, వాళ్ళు ఏ టైపు అనేది కూడా డిస్ప్లే అవుతుంది. ఇదంతా అడ్మిన్ ప్యానెల్. సో ఇదంతా అడ్మిన్ ప్యానెల్. ఇక్కడ ఎవరైనా మేనేజ్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, రిపోర్ట్స్ చూసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, ఎవరి రిపోర్ట్లైనా చూడవచ్చు, ఎవరి రిపోర్ట్లైనా మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏం చేయగలరు. ఎవరైనా వేరే లాగిన్లో చేసినవని ఇక్కడ చూడగలరు. కానీ ఇదంటే అడ్మిన్ లాగిన్.
ఇది మేనేజ్ చేయడానికే. బట్ బయట బిల్లింగ్ చేసే వాళ్ళందరూ యూజర్ లాగిన్స్ వాడతారు. సో సపోజ్ యూజర్ లాగిన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. నవీన్ అనేది యూజర్ లాగిన్. సో ఇదిగో నవీన్ అని మిస్టర్ నవీన్. సో వీళ్ళకి అన్ని లాగిన్స్ రావు. జస్ట్ అప్లికేషన్ చేయగలరు, ఏదైనా తప్పు అయితే రిటర్న్ చేయగలరు. వాళ్ళ రిపోర్ట్లు, డైలీ రిపోర్ట్లు, క్యుములేటివ్ రిపోర్ట్లు, వాళ్ళు రిటర్న్ చేసిన రిపోర్ట్లు, వాళ్ళు ఇప్పుడు లాగిన్ అయ్యారు, లాగౌట్ అయ్యారు చూడగలరు. తర్వాత వాళ్ళని అప్డేట్ చేయగలరా, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో వీళ్ళు అప్డేట్ చేసినవి, డిలీట్ చేసినవన్నీ అడ్మిన్ ప్యానల్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. సో వీళ్ళు ఏం చేసినా కేర్ఫుల్గా చేయాల్సిందే యూజర్ అనేవాళ్ళు. సో న్యూ అప్లికేషన్ సమ్ ఊరికే చిన్నది కూడా చేద్దాము. సో సమ్ డిసిజన్ పెట్టుకున్నాను. మీరు సమ్ నెంబర్, మొబైల్ నెంబర్ చేద్దాం. ఆధార్ నెంబర్ విజయ్ అనుకున్నాం. సమ్ ఆర్ఏజీ అనుకున్నాం కదా, సమ్ దాన్ని యాడ్ చేసాం కదా. సో ఓకే. సో ఇక్కడ నేను ఇందాక ఒక టెస్ట్ యాడ్ చేశాను, ఎంఆర్ఐటి. ఇదిగోండి యాడ్ అయింది ఆటోమేటిక్గా టెస్ట్. సో డిస్కౌంట్ 200 అనుకున్నాము, 500 అనుకున్నాను, నేను యాడ్ చేశాను. సో ఇంకో టెస్ట్ యాడ్ చేయాలని యాడ్ చేయొచ్చు. సిటీ అనుకున్నాను, సిటీ టెస్ట్ ఎన్ని కావాలంటే అన్ని టెస్ట్లు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 500 డిస్కౌంట్ అనుకున్నాను, యాడ్ టెస్ట్ చేశాను. సో టోటల్ అమౌంట్ ఇంత అయింది. డిలీట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, మూవ్ టు టెక్స్ట్. సో దిస్ ఈస్ ద రిసిప్ట్ ఫస్ట్ పేషెంట్. ఎవరు బిల్ బై నవీన్, ఎవరు యూజర్ అయితే అది వస్తుంది, టైం అని డిస్ప్లే అవుతాయి. సో తన రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు మనం రిటర్న్స్ చేయండి, ఇక్కడ రిటర్న్ చేయొచ్చు తను పర్టికులర్ యూజర్ని. డైలీ రిపోర్టు డీరోడ్ సెలెక్ట్ చేసి చూడండి, తను 2 ఎంఆర్ఐ ఒకటి చేశాడు, సిటీ ఒకటి చేశాడు. తను ఈరోజు వెళ్ళే ముందు మొత్తం తను డిస్ప్లే రిటర్న్ చేయాల్సింది. సో ఇక్కడ రిటర్న్స్ ఆప్షన్స్ కూడా రిపోర్ట్ ఉంటుంది. దాని కింద ప్రతి యూజర్కి ఈరోజు నేను ఇంతకుముందు బిఫోర్ వీడియో ముందు ఒకటి రిటర్న్ చేశాను టెస్టింగ్కి. సో అది ఇక్కడ డిస్ప్లే అయింది ఆటోమేటిక్గా. తను వాళ్ళు ఒకటే రిటర్న్ చేశాడు. ఏమైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకే ఇలా డిస్ప్లే అవుతుంది కింద, వాళ్ళు ఏ రోజు ఏం అప్డేట్ చేశారో యూజర్లో. తను ఇంతకుముందు 200 ఉన్న డిస్కౌంట్ని 300 కింద అప్డేట్ చేశాడు. సో నవీన్ యూజరు అలా ఎవ్రీ రోజు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు మనీ రిటర్న్ చేస్తారు కదా, ఈరోజు వాళ్ళ అకౌంట్లో ఎంత అయినాయి అనేది. సో వాళ్ళు ఎన్ని టెస్ట్లు, ఎంఆర్ఐలు ఎన్ని టెస్టులు చేశారు, సిటీల్లో అంతా డిస్కౌంట్లు పోను వాళ్ళకి నెట్ అమౌంట్ ఎంత వచ్చింది, దాంతోపాటు వాళ్ళు ఈరోజు ఏం రికార్డులు అప్డేట్ చేశారు, దాంతోపాటు ఎన్ని రిటర్న్స్ చేశారు, మొత్తం లిస్ట్ అంతా ఒకే రిపోర్ట్లో వచ్చేసింది. వాళ్ళ డే వైజ్ రిపోర్ట్ ఇది. ఎవరి రిపోర్ట్ వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేసి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దాంతోపాటు క్యుములేటివ్ రిపోర్ట్స్, వాళ్ళు ఏ రోజు నుంచి సపోజు అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు ఏమి పెర్ఫామ్ చేశారో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని టెస్టులు చేశారు అనేది కూడా మొత్తం ఆటోమేటిక్గా వస్తాయి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అనేది కూడా వాళ్ళ మొత్తం టెస్టులు వస్తాయి. అలాగే వాళ్ళు ఎన్ని రిటర్న్స్ చేశారు, తర్వాత ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యారు, ఏ డేట్ నుంచి ఏ డేట్కి ఇన్సార్ లాగిన్ అయ్యారు వాళ్ళు, ఇలా మొత్తం రిపోర్ట్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, ఏదైనా అప్డేట్ చేయొచ్చు రికార్డ్ని. సపోజ్ ఒక అప్డేట్ చేద్దాము ఈ రోజుది, నేను మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ డిస్కౌంట్ 400 ఉంది కదా, 400ని నేను 500 చేశాను, నెక్స్ట్ సబ్మిట్ చేశాను. ఇప్పుడు తను రికార్డ్స్, డైలీ రిపోర్ట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, అప్డేటెడ్ రికార్డ్స్లో చూడండి ఒకసారి, చూసారు కదా 400 ఉన్న టుడే అప్డేటెడ్ రికార్డ్స్ ఆఫ్ యూజర్ నవీన్ డేటు. తను 400 ఉన్న దాన్ని 500 కింద మార్చేశాడు. సో ఇవన్నీ ఎవరి కాళ్ళకి డిస్ప్లే అవుతాయి, ఇవన్నీ అడ్మిన్లో డిస్ప్లే అవుతాయి మళ్ళీ ఆటోమేటిక్గా. తర్వాత రీప్రింట్ చేయొచ్చు, డిలీట్ రికార్డ్ చేస్తుంది, డిలీట్ చేసినా తనకి ఆటోమేటిక్గా కనిపిస్తుంది, అడ్మిన్లో కూడా పంపిస్తుంది. సో రీసెట్ పాస్వర్డ్స్, తను మోడిఫై చేసుకుంటే పాస్వర్డ్ని రీసెట్ చేయాలంటే ఎవరు రీసెట్ చేయాలన్న పాస్వర్డ్ ముందు ప్రజెంట్ పాస్వర్డ్ ఇవ్వాలి. అవి ఇస్తేనే పాస్వర్డ్, సపోజ్ ప్రజెంట్ పాస్వర్డ్ ఏదో కొట్టాను, పాస్వర్డ్ చేంజ్ చేద్దాం చూశాను, ఆటోమేటిక్గా ఎదుగుండి యూజర్ నవీన్ ప్రజెంట్ పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్, సారీ ట్రై అయ్యాను. అలా 2 ప్రజెంట్ పాస్వర్డ్ ఇవన్నీ మ్యాచ్ అయితేనే ఈక్వల్గా ఆటోమేటిక్ పాస్వర్డ్ మారుతుంది, లేదా చేంజ్ అవ్వదు. సో ఇది బిల్లింగ్ డైనమిక్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. సో ఒకసారి అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళి చూద్దాము. అనేది
అప్డేటెడ్ రికార్డ్స్లో చూడండి ఒకసారి. ఈరోజు ఇప్పుడు చూడండి, అరీజీ అనే డాక్టర్ది నవీన్ అనే పర్సన్ 400 ఉన్న దాన్ని 500 కింద మార్చాడు. అలా ఎంతమంది లాగిన్స్ మార్చినా ఆటోమేటిక్గా అడ్మిన్ ప్యానెల్లో ఏ రోజు వరకు తెలిసిపోతుంది. ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఈ డైనమిక్ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో ఈ ప్రాజెక్ట్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, నా లింక్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ కాంటాక్ట్ మీ.